తోటపల్లిగూడూరులోని ప్రాథమిక పాఠశాలలో రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 240 మంది ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంబంధిత డాక్టర్లచే చికిత్సలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తోటపల్లిగూడూరు మండల ఏఎంసీ డైరెక్టర్ మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రతి పథకం ఎంతో ఉన్నతమైనదని, దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని కితాబిచ్చారు. గోల్డ్ కట్టించుకోవాలా చూడండి, మాకేమైనా ఉన్నాయేమో. ఓకే. సురక్ష కార్యక్రమం ఫస్ట్ వే జరిగింది. ఇప్పుడు సెకండ్ వే జరుగుతుంది. దీనివల్ల పేద ప్రజలు అనారోగ్య పాలు కాకుండా బీపీ, షుగర్ లాంటి జబ్బులు ఉన్నాయని అవగాహన లేకుండా వాళ్ళు తీసుకునే ఆహార అలవాట్లలో తేడాలు ఉండడం వల్ల వాళ్ళు ఏ జబ్బు వచ్చిందో తెలియక చనిపోతూ ఉంటారు. అదే మాదిరిగా మన జగనన్న పేద ప్రజలు రక్షణే మా ధ్యేయం అన్నట్టుగా గతంలో కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఏ విధంగా జనాన్ని కాపాడుకున్నాడో ఇప్పుడు కూడా షుగరు, బీపీ, ఎయిడ్స్ రకరకాల వ్యాధులు బారిన పడకుండా ఈ దోమల వల్ల డెంగ్యూ జ్వరాలు వస్తూ ఉన్నాయి. అట్లాంటి డెంగ్యూ జ్వరాలు రాకుండా ముందుగా ఈ మెడికల్ క్యాంపుల ద్వారా ఈ పరీక్షలు నిర్వహించి మన ప్రజల్ని కాపాడుకునే దాంట్లో జగనన్న ముందుగా ఉన్నాడు. పిల్లల ఆరోగ్యం విషయంలో కాకుండా, పెద్దల ఆరోగ్యం కాకుండా, పిల్లల చదువులైతేమి, వాళ్ళకి పుట్టిన బిడ్డకి గర్భం దాల్చడం మన పని అయితే, ఆ గర్భంలో ఉన్న బిడ్డ నుంచి పెరిగేంత వరకు వాళ్ళు పుట్టేదాకా వాళ్ళ సంరక్షణ, పుట్టిన తర్వాత వాళ్ళకి పేద ప్రజలు పోషకాహారం తీసుకోలేక వాళ్ళు ఎదుగుదల తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఆ ఎదుగుదలని బాగా ఉండాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన మెను ఏ విధంగా తీసుకోవాలా, వాళ్ళకి ఏ విధంగా గుడ్డు అయితేమి, పాలు అయితేమి, వాళ్ళకి ఇచ్చే చిక్కీల రూపంలో ఇచ్చేయితేమి ఆ విధంగా అందజేసి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకుంటేనే మన ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన రాష్ట్రం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బాగా డెవలప్ అవుతుంది. అందువల్ల ప్రజలే ధ్యేయంగా పాటుపడుతూ జగనన్న ఈ సురక్ష లాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పల్లెల్లో ఉండే జనం అయితేమే, పేద ప్రజలైతేమే జగనన్నే ఉంటాడు. ఈ కార్యక్రమాలన్నీ చేపట్టినందుకు ఆయన రుణం తీర్చుకునే టైం మనకి 1.5 నెలలో వస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించుకొని జగనన్న మన తట్టు ఉన్నాడు కాబట్టి, మన పేద ప్రజలను కాపాడుతున్నాడు కాబట్టి మనం అందరమే జగనన్నకే ఓటేసి గెలిపించాలని కూడా మరీ కోరుకుంటున్నాం.